వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా వంజీరియే మొదటి కేబినెట్ సమావేశాన్ని ఈరోజు ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 52 క్లబ్ల ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఇక్కడ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు అందరూ కూడా ఈ సమావేశానికి వస్తారు. ఇక్కడ ఒక్కొక్క క్లబ్ ఏం కార్యక్రమాలు చేసింది ఆ కార్యక్రమాలన్నీ షేర్ చేసుకోవడం, దాంట్లో మంచి కార్యక్రమాలన్నిటి కూడా తీసుకొని అన్ని క్లబ్లు కూడా సేవా కార్యక్రమాలు చేయడం. అదేవిధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మా యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 3500 క్లబ్లు ఉన్నాయి. సుమారు సంవత్సరానికి 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థ. మరి దీంట్లో ఎన్నో రకాల బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఎడ్యుకేషన్ క్యాంపులు చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఎక్కువగా వాసవి క్లబ్ చేసేది విద్య మీదనే మా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎంతోమంది నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయే వాళ్ళు మరి ఒకవేళ వేరుగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ఉన్నత చదువులు చదివించడానికి మా యొక్క సంస్థ చాలా ముందుకు వచ్చింది. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులని ప్రతి సంవత్సరం కూడా మేము చదివించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క పల్లెలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తున్నాం. బస్ షెల్టర్స్ కానీ, మినీ వాటర్ ట్యాంక్స్ కానీ, తర్వాత మన గుళ్ళల్లో కానీ షెడ్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మేము చేస్తున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి పోయిన సంవత్సరం 2025లో 3500 బ్లడ్ యూనిట్లని మేము కలెక్ట్ చేయడం జరిగింది. చేసి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్కి ఆ బ్లడ్ని మేము ఇవ్వడం జరిగింది. తర్వాత 127 ఐబాక్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. 127 మందికి ఐబాక్స్ కలెక్ట్ చేసామంటే 254 మందికి మన చూపునివ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నో హెల్త్ క్యాంప్స్ ఇంకా మేము చేస్తున్నాము. 2-3 లివర్ మన డొనేషన్ కూడా చేశారు. మరి చాలా కార్యక్రమాలు మేము చేసి ప్రజలలోకి ఒక చైతన్యం తీసుకొచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు అందరూ సహకరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరికీ పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఇక ముందు కూడా మాకు ఇలాంటి సహకారాన్ని ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పనేసి అన్ని క్లబ్బులు కూడా ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని మీ ద్వారా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. 102 రోజుల్లో కూడా మేము చేసినటువంటి మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల మీద ఒక సమీక్ష నిర్వహించి ఆ యొక్క సమీక్షను విజయవంతంగా పూర్తి చేశాం. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా కలిపి జిల్లా 106Aలో 50 క్లబ్బులు ఉన్నాయి. 50 క్లబ్బులు కూడా ఇవాళ ఉత్సాహంగా పనిచేస్తూ మాకు 6 ఆర్సీలు, 16 మంది జెడ్సీలతోటి, 6 ఆర్ఎస్ఎల్ మన దివ్యంగా పనిచేస్తున్నటువంటి 106A మరి రాబోయే రోజుల్లో మరి ఇంటర్నేషనల్లో కూడా మా జిల్లా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పి దానికి మా పిఎస్టీలు, మా ఆఫీసర్లు అందరూ కూడా మాకు అందుబాటులో ఉండాల్సిందిగా అందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ